హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చూశారు కదా, మొన్న నేను ఏదైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపించానో దాని కంటిన్యూషన్ పార్ట్ అండి ఇది. స్టిచ్చింగ్ వీడియో దీంట్లో చూద్దాం. చూసారా బ్లౌజ్ ఎలా ఉందో? నీట్ ఫినిషింగ్తో ప్రిన్సెస్ లైన్, బ్యాక్ నెక్, బ్యాక్ హుక్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి శ్రీవల్లి హ్యాండ్స్, పోట్లీ బటన్స్తో డిజైన్ ఇచ్చానండి. బాగుందా? బాగుంటే ఒక లైక్ చేయండి. అయితే దాని స్టిచ్చింగ్ అయితే మనం చూసేద్దాం. నేను ఫస్ట్ నడుం పట్టి అంచు కుట్టుకోవడంతో మొదలు పెడతానండి. నడుం పట్టి అంచు కుట్టుకొని పక్కన పెట్టేసుకుని అన్నీ జాయింట్స్ చేసుకోవాలండి. కొంచెం వీడియో క్వాలిటీ ఎడిటింగ్ నాకు అంతగా కుదరట్లేదబ్బా, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. చూసారా, సంక జాయింట్లు పడతాయి కదా, దానికి జాయింట్ చేస్తున్నాను. అయితే నేను చేతులు రివర్స్ చేశానండి. అలా చేయకుండా ఉండాల్సింది, ఎందుకంటే పొట్లీ బటన్స్ అవి కుట్టిన తర్వాత కొంచెం ఇబ్బంది అయింది నాకు. క్లాత్ కింద వైపు పట్టి అతికేటప్పుడు మందం అయిపోయింది క్లాత్. దాన్ని రివర్స్ చేయకుండా ఉండాల్సింది అనిపించింది. మీరైతే అలా చేయకండి, రివర్స్ చేయకుండా జాయింట్ చేసేసి పొట్లీ బటన్స్ పెట్టుకుని కింద పట్టి ఎతకండి. మేమున్న ఏరియాలో ఒక వారం 10 రోజుల నుంచి గాలి, అబ్బా ఎంత గాలి అంటే ఇంటి పైన కప్పుకున్న పట్టా కూడా ఎగిరిపోతుంది, అంత గాలి వేస్తుంది. ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా నేను ఏమేం చేస్తానంటే నా సేవింగ్స్ కోసం, నా భర్త మీద ఆధారపడకుండా నా సొంతగా నేను ఏం చేయాలనుకుంటానో ముందు వీడియోల్లో మీతో షేర్ చేసుకుంటానండి. అందులో ప్రయత్నమే అండి ఇలా ఇంటి దగ్గర ఉండి కొద్దిగా కుట్టుకుంటూ ఉండటం. దీనివల్ల నా ఖర్చు అయితే నడిచిపోతుంది కదండి, ఆయన మీద బర్డెన్ పడకుండా. నేను అలా ఆలోచిస్తానండి. ఆల్మోస్ట్ మనలాంటి వాళ్ళు లేడీస్ అందరూ ఆలోచించేది అదేనేమో, అందులో నేను కూడా ఒకదాన్ని. చూసారా, ప్రిన్సెస్ కట్ని నేను ముందు కుట్టేసుకుని తర్వాత కట్ చేసుకున్నాను, తర్వాత జాయింట్ చేస్తున్నాను అండి. దానివల్ల మనకు ఇబ్బంది లేకుండా, అక్కడ ఒక పీసు ఇక్కడ ఒక పీసు ఎగిరిపోకుండా ఈజీ ఉంటుంది. అయితే బస్ట్ పాయింట్ దగ్గర కుట్టేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా కుట్టాలండి. బస్ట్ పాయింట్ దగ్గర నీట్గా వస్తేనే మన ప్రిన్సెస్ లైన్ మంచిగా ఉంటుంది. చూసారా, సేమ్ అలానే రెండో వైపు కూడా కట్ చేసి కుట్టేసుకుందాం. ఇంకొకటండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత మనం అంచులు అంటే ఎక్స్ట్రా ఉంటుంది కదా మార్జిన్, అది ఇప్పుడే కట్ చేయకూడదండి. దాన్ని అలానే ఉంచండి. అలానే ఉంచి ప్రిన్సెస్ కట్ చేసి కుట్టి ఆ తర్వాత కట్ చేయండి. లేదని ముందే మీరు అటాచ్ చేసిన వెంటనే అంతా కట్ చేసుకున్నారనుకోండి, ఈ నెక్ ఏదైతే ఉందో అది సాగిపోయి నెక్ వెడల్పు అయిపోతుంది. అందుకని ముందే కట్ చేయకూడదు. ఇది ఒక చిన్న టిప్ అండి నాకు తెలిసిన దాంట్లో. అయితే బ్యాక్ నెక్ మోడల్ ఏదైతే ఉందో నేను దాన్ని రివర్స్ చేసుకోబోతున్నానండి. సేమ్ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి ఆ డిజైన్ ఎలా అయితే డ్రా చేసుకున్నానో దాని మీద కుట్టి ఇప్పుడు మధ్యలో కట్ చేసి, మధ్యలో ఎలా అయితే ఉందో అలానే కొద్దిగా మార్జిన్ వదిలేసి, ఒక 1/2 ఇంచ్ వరకు మార్జిన్ వదిలేసి కట్ చేసుకున్నాను. చూసారా, అదే షేప్లో కట్ చేస్తున్నాను. అయితే కొద్దిగా మార్జిన్ ఉంచండి. మార్జిన్ మరీ తక్కువగా కుట్టు దగ్గరికి వెళ్ళాలి అని అలా చేయకండి.
కట్ చేసి చిన్న చిన్న కట్స్ ఇచ్చి మనం ఏ మార్జిన్ వదిలేమో ఆ మార్జిన్కి చిన్న చిన్న కట్స్ పెట్టాలి. అప్పుడు మనకు రివర్స్ చేసుకోవటానికి ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు రివర్స్ చేసి పైన ఒక కుట్టు వేసుకోవాలి అంచుకి. అయితే నా ప్రాబ్లం అయితే ఇదే అండి. మేము ఉండే రెంట్ హౌస్లో కొద్దిగా రెంట్ తక్కువ అని ఇక్కడ దూరంగా వచ్చి ఒక పెంకుటింట్లో ఉంటున్నా. ఈ వర్షం పడితే సన్నటి జల్లు ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల పట్టా కప్పుకోవాల్సి వస్తుంది. పట్టా ఎగిరిపోతుంది అంటుంది ఏంటి అనుకున్నారేమో. దానివల్ల వర్షాకాలం వచ్చిందంటే ఒక పట్టాను కొనుక్కొచ్చి పైన కప్పుతాం అన్నమాట. చూసారా, నేను రివర్స్ చేసేసి ఆ నెక్ చుట్టూ అంచుకి ఒక కుట్టు అయితే వేసేసాను. తర్వాత ఉక్సులు పట్టి అయితే వేస్తున్నానండి. ఉక్సులు పట్టి లోపల వైపుకి మడవాలి, తెలుసు కదా మీకు. ఉక్సులు పట్టి లోపల వైపుకి, కాజాలు పట్టి బయట వైపు వచ్చేలాగా మడుచుకోవాలి. అంటే మన మెయిన్ క్లాత్ సైడ్ నుంచి ఉక్సులు పట్టి ఏదైతే వేస్తామో ఆ పట్టి పెట్టి లోపల వైపుకి తిప్పాలి. కాజా పట్టి ఆపోజిట్ లైనింగ్ వైపు నుంచి పెట్టి మెయిన్ క్లాత్ వైపుకి మడవాలి. అప్పుడు చూడటానికి కూడా నీట్గా ఉంటుంది, బాగుంటుంది. నా చిన్న ప్రయత్నం అండి. నేను ఎక్కడో ఊర్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను, బేసిక్స్ నేర్చుకున్నాను. ఈ మిషన్ కుట్టడం, అది టైలరింగ్. అంత భయంకరమైన మోడల్స్ నాకు రావు. అంత పెద్ద టైలర్ని నేను కాదు. ఏదో నాకున్న దాంట్లో నాకు వచ్చిన విద్యని నేను ఎలా ఉపయోగించుకుంటున్నానో అది మీకు చెప్దామనే చిన్న ప్రయత్నం అండి ఇది. అయితే చూసారా, ఉక్సులు పట్టి కాజాలు పట్టి నేనైతే వేసేసాను. తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుంటున్నానండి. కింద పట్టి, దాని తర్వాత కింద పట్టి అటాచ్ చేద్దాం. నడుము పట్టి ఉంటుంది కదా, అది. తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసి మెడపట్టి కూడా వేయాలండి. క్రాస్ పట్టి వేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజులకి ఎలా అయితే క్రాస్ పట్టి కట్ చేసుకుంటామో అలా కట్ చేసి మెడపట్టి వేసుకోవాలి. రెండు వైపులా నడుము పట్టి అతికేసి పైనుంచి ఒక కుట్టు వేసాను. పైనుంచి వేసే కుట్టు లైనింగ్ మీద వేయాలండి. అప్పుడు మనకి రివర్స్ చేయటానికి చక్కగా వస్తుంది. తర్వాత నేను క్రాస్ పట్టి కట్ చేసుకుని మెడపట్టి కుట్టుకుంటున్నానండి. మెడపట్టికి నేను మిషన్ కుట్టేయను, హెమ్మింగ్ చేయాలి. హెమ్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను. లైట్ కలర్ బ్లౌజ్ కదా, చూడటానికి నీట్గా బాగుంటుంది అనిపించింది. అందుకే మిషన్తో వేయను కుట్టు, హెమ్మింగ్ చేస్తాను. ఇప్పుడు శ్రీవల్లి హ్యాండ్స్ అండి. శ్రీవల్లి హ్యాండ్స్ కోసం నేను హ్యాండ్స్ని ఒకదానితో అటాచ్ చేశాను కదా, దాన్ని అది వేసుకుని మధ్యలోకి ఫోల్డ్ చేసి మధ్యలో నుంచి అటు ఒక 1 ఇంచు ఇటు ఒక 1 ఇంచు హైట్ 5 ఇంచెస్ పెట్టుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. లైన్ డ్రా చేసుకుని నార్మల్గా కుట్టేసేద్దాం అనుకున్నాను, కానీ ఈ పొట్లీ బటన్స్ ఐడియా వచ్చిందండి. చిన్న పాప కదా, అందంగా ఉంటుంది కదా, అందుకని పొట్లీ బటన్స్ రెడీ చేశాను. అప్పటికప్పుడు రెడీ చేసి పొట్లీ బటన్స్ పెట్టుకోవాలంటే మనం ముందు వైపు నుంచి, అంటే మెయిన్ క్లాత్ వైపు నుంచి పెట్టుకోవాలి.
అవసరం లేదు అనుకుంటే బ్యాక్ సైడ్ నుంచి ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ ఏదైతే తీసుకున్నామో అందులో ఒక లైన్కి ఈ పొట్లీ బటన్స్ వరుసగా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా కింద వైపు ఉన్న ఖర్చు కట్ చేసి పొట్లీ బటన్స్కి ఇప్పుడు ఆ లైన్స్ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిపి పట్టుకుని ఒక కుట్టు 5 ఇంచెస్ వరకు కుట్టు అయితే వేయాలండి. శ్రీవల్లి హ్యాండ్స్ చాలా సింపుల్ అండి, త్వరగా అయిపోతుంది. ఇలాంటి పొట్లీ బటన్స్ అలాంటివి లేకుంటే త్వరగా అయిపోతుంది. ఇలాంటివి పెట్టుకుంటే కొద్దిగా టైం తీసుకుంది. చూసారా, పొట్లీ బటన్స్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఒక లైన్ 2 లైన్స్ కలిపి పట్టుకుని స్టిచ్ అయితే చేస్తున్నాను. మళ్ళీ స్ట్రాంగ్గా ఉండటం కోసం సెకండ్ స్టిచ్ కూడా వేసానండి. అంతే. ఇప్పుడు కింద వైపు నుంచి హ్యాండ్కి ఒక పట్టీ అతకాలండి. నేను చెప్పింది ఇందాక ఈ పట్టీ గురించే. నాకు కొంచెం మందం అయిపోయి ఇబ్బంది అయింది, అందుకని మీరు ముందే రివర్స్ చేయకండి అంతే అండి. ఇప్పుడు బాడీకి అటాచ్ చేసుకోవాలి మనం హ్యాండ్స్. ఇలాంటి డిజైన్స్ కుట్టేటప్పుడు మనం కొంచెం టైం తీసుకోవాలండి. రోజుకి ఎన్ని బ్లౌజులు కుట్టామన్నది ముఖ్యం కాదు అని నా ఉద్దేశం. కొద్దిగా టైం తీసుకుని స్లోగా అయినా నీట్గా కుట్టాలి, చేసే పని నీట్గా చేయాలి అన్నది నా ఉద్దేశం అండి. మీరేమంటారు? కరెక్ట్గానే ఆలోచిస్తున్నానా నేను? హ్యాండ్ పట్టీ వేసుకుని పట్టీ రివర్స్ చేయటానికి ఈజీగా ఉండటం కోసం పైనుంచి ఒక కుట్టేసుకున్నాను. తర్వాత ఫోల్డ్ చేసి కుట్టేసాను. అది ఎలాగూ కొంచెం థిక్గా ఉన్న డిజైనే కాబట్టి పైనుంచి మనం కుట్టేసుకున్నా కనపడదని అలా చేశానండి నేను. సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్ కూడా డిజైన్ చేసుకుందాం మనం. తర్వాత బాడీకి వచ్చి అటాచ్ చేసేద్దాం. బాడీకి అటాచ్ చేసేటప్పుడు మిడిల్లో ఒక చిన్న కట్టించుకుని అక్కడ నుంచి చూసుకుని మధ్యలోకి వచ్చే ఒక 1 ఇంచ్ ముందు, అంటే షోల్డర్ దగ్గరకు వచ్చే 1 ఇంచ్ ముందు ఒక 2 కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇటువైపు షోల్డర్ లైన్కి ఇటువైపు 2 కుచ్చులు, అటువైపు 2 కుచ్చులు వస్తాయి. చూసారా, నేను ఇటువైపు 2 కుచ్చులు పెడుతున్నాను, సెకండ్ సైడ్ కూడా 2 కుచ్చులు పెట్టి ఇలా కుట్టుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళిపో. తర్వాత సెకండ్ స్టిచ్ అండి. నాకు మధ్య షోల్డర్ సగం నుంచి కుట్టేయటం అలవాటు లేదండి. ఎప్పటి నుండో ఇలా స్టార్టింగ్ నుంచే వేస్తాను, నాకు అదే అలవాటు అయిపోయింది. మీకు ఎలా అలవాటు ఉంటే అలా వేయండి, పర్వాలేదు. ఎలా వేసినా హ్యాండ్ నీట్గా. చూసారా, ఒక హ్యాండ్ అయితే అటాచ్ చేసేసాను. అలాగే 2 హ్యాండ్ అటాచ్ చేసి సైడ్ స్టిచ్ వేసేస్తే మన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ రెడీ అయిపోయింది.